కూల్ గా ఉండండి. నా బిడ్డ ఎక్కడ? చెప్పండి డాక్టర్, నా బిడ్డ ఎక్కడుంది? డాక్టర్ చెప్పండి. సార్ 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 మీది బి పాజిటివ్ బ్లడ్డా? కాదు మేడం మీది బి పాజిటివా? వారం క్రితమే మాకు పెళ్ళైంది మేడం. తను ఎంతో వద్దన్నా నేనే గుడికి తీసుకొచ్చాను మేడం. ఇప్పుడు తను ప్రాణాపాయ స్థితిలో ఉంది మేడం. 23 years మేడం తనకి. తనెందుకు మేడం చేయని తప్పుకు చావాలి? తను గుడికి రావడానికి కారణం నేను మేడం. నేను చావాలి సార్, కానీ తను చచ్చిపోతుంది సార్. ప్లీజ్ సార్ కాపాడండి సార్. మేడం కాపాడండి మేడం. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఎలాగైనా కాపాడండి సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా కాపాడండి సార్. వెళ్ళండి. అయ్యో భగవంతుడా, ఇదంతా నా వల్ల జరిగింది. మీరు ఇలాగే కాసేపు రెస్ట్ తీసుకోండి. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు కదా? జడి ఏమైంది? పాపం కేదార్, ప్రతిసారి ఒకటి స్వార్థానికి ఎన్ని జీవితాలు ఎందుకు బలవ్వాలి? ఆ మీనన్ ఒక్క బ్లాస్ట్ తో 100 మంది జీవితాల్ని రోడ్డున పడేలా చేశాడు. అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒకే ఒక్క ప్రశ్న, మాకే ఎందుకు ఇలా జరిగింది? మేమేం తప్పు చేశామని మాకిలాంటి శిక్ష పడింది అని. వాటికి దేనికి మన దగ్గర సమాధానం లేదు కేదార్. ఇవ్వగలమో లేదో కూడా అర్థం కావడం లేదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ జడి. సాధు సార్ రమ్మని ఫోన్ చేశారు, ఏదో మాట్లాడాలంట. పద. ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొస్తే పాప బ్రతుకుండేది. నా బిడ్డ ఎక్కడ? చెప్పండి డాక్టర్. డెత్ కౌంట్ పెరిగింది సార్. ఇప్పటికీ 34 మెంబర్స్ చనిపోయారు. ఇంకో 7 మెంబర్స్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది సార్. మినిస్టర్ గారి ఫ్యామిలీ ఇందాకే ల్యాండ్ అయ్యారు సార్. సెక్యూర్. ఒక్క నిమిషం కేడి. జేడి కేడి, లుక్ ఎట్ మీ. జరిగిన బ్లాస్ట్ లో ఎవరి తప్పు లేదు. పోయిన ప్రాణాలకి మీరు కారణం కాదు. మేం కొంచెం ముందు వెళ్ళుండాల్సింది సార్. మినిస్టర్ గారిని బయటికి రాకుండా ఆపుండాల్సింది. సార్ కంటైనర్ మిస్ అయిందని తెలియగానే వెంటనే రియాక్ట్ అవ్వాల్సింది సార్. ఎవరూ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎగ్జాక్ట్లీ, దట్స్ మై పాయింట్. ఎవ్వరూ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు, నాతో సహా. సో జరిగిన దానికి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. బ్లాస్ట్ నా కన్నా ముందే జరిగింది సార్. ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. మేమెంత వెతికినా ఒక చిన్న లీడ్ కూడా దొరకలేదు సార్ మాకు. టైంకి ఒక 2 బాంబ్స్ డిఫ్యూజ్ చేయగలిగాం కాబట్టి సరిపోయింది సార్. లేదంటే ఇంకెన్ని ప్రాణాలు పోయేవో. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారు సార్? మనం మన డ్యూటీ చేయడంలో ఫెయిల్ అయ్యామన్నారు. హోల్ ఇన్సిడెంట్ మీద రిపోర్ట్ ని వెంటనే సబ్మిట్ చేయమని చెప్పారు. కేసుని సాల్వ్ చేసి బ్లాస్ట్ కి కారణమైన వాళ్ళని మనం పట్టుకోలేకపోతే నన్ను సస్పెండ్ చేస్తామా సార్ దాని గురించి ఇప్పుడు ఆలోచించే టైం మనకి లేదు. ప్రెస్ వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. సస్పెన్షన్ గురించి నేను చూసుకుంటాను. సార్, ప్రెస్ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. ఓకే పదండి, లెట్స్ గో. నేనే. బాయ్ 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 బాయ్. ఒక చిన్న ప్రాబ్లం బాయ్. బ్లాస్ట్ చేసిన వాళ్ళెవరూ జేడీకి దొరికారని మాత్రం చెప్పకు దేవా. జేడీకి దొరకలేదు బాయ్, కానీ ఒకడికి బ్లాస్ట్ లో దెబ్బలు తగిలితే హాస్పిటల్ కి తీసుకెళ్లారు బాయ్.
వాడు కనుక జేడీకి దొరికి జేడీ వాడితో మాట్లాడితేనే అని క్వశ్చన్ మార్క్ పెడతావంటరా గుండోడా. ఆ జేడి నేరుగా ఇక్కడికి వస్తుంది, ఇంతమంది చావుకు కారణమైన మీ అందరి తోలు తీసి బయట దండానికి అరేస్తుంది. అలా చూస్తే నేను భయపడతానేమో, ఆ జేడీ కాదు. వద్దన్న మళ్ళీ పోయి ఆ జేడీతోనే పెట్టుకోవడం, 4 పీకించుకోవడం, ఇదే మీకు అలవాటు అయిపోయింది బాయ్. ఎందుకు బాయ్ ఇలా చేస్తున్నారు మీరు? చంపేస్తా. మీనన్ ముందున్నావని గుర్తుపెట్టుకో. చెప్పా కదా, ఈసారి జేడీకి చెక్ పెట్టేశానని. దేవా, మన వాళ్ళకి చెప్పి వాణ్ణి హాస్పిటల్ నుంచి తప్పించు. వాణ్ణి జేడీ కలవకూడదు. అలాగే బాయ్. చెప్పే నోరు మూస్. ఈసారి ఏ తప్పు జరగకూడదు మీనన్. జేడి ఎత్తుకు మనం పై ఎత్తు వేయాలి. ఈ రోజులాగే ఇంకో వారం రోజులు జేడి మీద మనం మళ్ళీ గెలుస్తూనే ఉండాలి. అక్క పోదాం పదే. రేపు పొద్దున అనాథాశ్రమం ఓపెనింగ్కి వెళ్ళాలి. ఈ టైంలో ఓపెనింగ్ లేంట్రా, రాలేనని చెప్పు. అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేయమని హైకమాండ్ చెప్తేనే కదా మనం ఆశ్రమానికి ల్యాండ్ ఇచ్చాం. ఇప్పుడు నువ్వు రానంటే ఆ క్రెడిట్ అంతా డొనేషన్ ఇచ్చి బిల్డింగ్ కట్టించినోడున్నాడు కదా, వాడు కొట్టేస్తాడు. సరే వెళ్దాంలే, ఎక్కువసేపు ఉండనని చెప్పు. సరే సరే మీనన్, నేను బయలుదేరతాను. ఏదైనా ఉంటే ఫోన్ చేయి. సరే.